హలో అండ్ వెల్కమ్ టు దైవి. లాస్ట్ 1 month నుండి మన ఫిలిం ఇండస్ట్రీలో థియేటర్స్ ఇష్యూ నడుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ కళ్యాణ్ గారు ఒక్క నోట్ రిలీజ్ చేయగానే పెద్ద సెన్సేషన్ అయిపోయి అందరూ అలర్ట్ అయిపోయారు. యాక్చువల్లీ అది థియేటర్ ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య చూస్తున్న ఇష్యూ. అండ్ ఈ డిస్కషన్ అంతా జరిగేది 2 విషయాల గురించి. ఒకటి రెంటల్ బేస్డ్ సిస్టమ్ అండ్ 2 రెవెన్యూ షేరింగ్ మోడల్. సో అవేంటో, ఈ లీజ్ సిస్టమ్ గురించి కళ్యాణ్ గారు ఏం రియాక్ట్ అయ్యారు, దానికి ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఇలా ఈ మొత్తం ఇష్యూ గురించి ఈ రోజు వీడియోలో వీటి గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ వీడియోలో అందరి నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ బయట న్యూస్ లో వచ్చిన వాళ్ళు తప్ప. ఎనీవే నేమ్స్ కూడా ఎక్కువ అక్కర్లేదు, మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతే, యాక్చువల్ గా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళు మాకు రెవెన్యూ షేరింగ్ మోడల్ కావాలి అని వాయిస్ రేస్ చేసింది ఇప్పుడైతే కాదు, ఇది ఎప్పటి నుండో జరుగుతున్న కథ. బట్ ఈ మధ్యనే మళ్ళీ ఆ ఇష్యూ సీరియస్ అయిపోయింది. అదేంటి, ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళకేనా ఇష్యూ, మల్టీప్లెక్సెస్ వాళ్ళకి ఏం పట్టదా అంటే, యాక్చువల్లీ మల్టీప్లెక్సెస్ లో ఈ రెంటల్ సిస్టమ్ ఉండదు, ఓన్లీ రెవెన్యూ షేరింగ్ మోడలే ఉంటుంది. ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ లోనే ఈ రెంటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. మల్టీప్లెక్సెస్ కి 50-50% ఆర్ 55-45 ఈ లెవెల్లో, అంటే ఈ రేంజ్ లో రెవెన్యూ షేరింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఓనర్స్ కూడా మాకు కూడా ఈ రెవెన్యూ షేరింగ్ ఇవ్వండి, ఈ రెంటల్ మోడల్ తో థియేటర్స్ నడపడం కష్టమైపోతుంది అంటున్నారు. మన ఏపీ అండ్ తెలంగాణలోనే మొత్తం మోర్ దాన్ 1500 థియేటర్స్ ఉన్నాయి. 400 వరకు తెలంగాణలో ఉంటే 1000 to 1100 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ వీళ్ళదే, అంటే ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళదే. కానీ అసలు అప్పటి నుండి జరుగుతున్న ఇష్యూ సడన్ గా ఇప్పుడు ఇంతలా సెన్సేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒక్కటే, ఎగ్జిబిటర్స్. మా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోతే June 1st నుండి థియేటర్స్ బంద్ చేస్తాం అని అనుకుంటున్నారు అనే మాట అఫీషియల్ న్యూస్ రాకముందే బయటకు వచ్చేసింది. అసలు జూన్ లో కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు, తగ్ లైఫ్, కుబేరా అండ్ కన్నప్ప ఇలాంటి పెద్ద మూవీస్ ఉండేసరికి ఈ June 1st నుండి బంద్ అనే న్యూస్ ఇంకా హైలైట్ అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే అసలు ఈ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది ముందు డిస్కస్ చేసుకుందాం. కొంచెం వెనక్కి వెళ్తే, ఓల్డ్ డేస్ లో మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ రెవెన్యూ షేరింగ్ ఉండేదంట. అప్పుడు ఏ ఇష్యూ ఉండేది కాదు. ఆ తర్వాత మెల్లగా రెంటల్ మోడల్ కూడా వచ్చింది. అప్పుడు కూడా పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువ వచ్చేవి. అండ్ జనాలకు ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఇదే కాబట్టి వాళ్ళు ఎక్కువగా థియేటర్స్ కి రావడం వల్ల అప్పట్లో ఇది పెద్ద ఇష్యూ అవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కదా, జనాలు మెల్లమెల్లగా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. ఎస్పెషల్లీ కోవిడ్ వల్ల ఓటీటీ పుణ్యమా అని చెప్పి పబ్లిక్ ఇంట్లో కూర్చొని సినిమా చూడడం అలవాటు అయిపోవడంతో పాటు థియేటర్స్ కి వెళ్ళకపోవడం కూడా అలవాటు అయిపోయింది, తగ్గించేసేసారు. అది మెయిన్ ఇష్యూ. ఇలా జనాలు థియేటర్స్ కి ఎక్కువ రాకపోవడం వల్ల ఫస్ట్ వీక్ తర్వాత థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది. పెద్ద సినిమాలకి ఎలా ఉంటుందంటే, మల్టీప్లెక్సెస్ కి కంప్లీట్ రెవెన్యూ షేరింగ్ మోడలే ఉంటుంది, కానీ సింగిల్ స్క్రీన్ కి హైబ్రిడ్ మోడల్ లా ఉంటుంది అనమాట. అంటే రెంటల్ ప్లస్ రెవెన్యూ షేరింగ్ 2 ఫాలో అవుతారు. అంటే ఒక్క సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ వీక్ అంతా రెంటల్ మోడల్ లో ఉంటుంది, ఆఫ్టర్ ఫస్ట్ వీక్ రెవెన్యూ షేరింగ్ మోడల్ కి షిఫ్ట్ అయిపోతుంది. చెప్పాను కదా హైబ్రిడ్ మోడల్ అని చెప్పి. ఇప్పుడు అసలు ఈ రెంట్ మోడల్ ఏంటి, రెవెన్యూ షేరింగ్ ఏంటి అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రెంట్ మోడల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిస్టమ్ లో డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొడ్యూసర్ థియేటర్ కి ఫిక్స్డ్ అమౌంట్ రెంట్ ఇస్తారు ఫర్ ఎ వీక్, అంటే ఒక వారానికి పాటు. బిగ్ ఫిలిం కి, థియేటర్స్ కి ఆర్ ఎగ్జిబిటర్ అని కూడా అనొచ్చు వీళ్ళని, 2 to 4 lakhs పర్ వీక్ ఇస్తారు అనుకుందాం. ఈ అమౌంట్ లో థియేటర్ స్టాఫ్ సాలరీస్, కరెంట్ బిల్, మెయింటెనెన్స్ అన్ని హ్యాండిల్ చేసేయాలి. సో రెంట్ ముందే ఇచ్చేస్తే ఇక ఆ వీక్ లో ఎంత మనీ వచ్చినా అదంతా డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొడ్యూసర్ కి వెళ్ళిపోతాయి. ఎన్ని వీక్స్ కి రెంట్ అని మాట్లాడుకుంటే అన్ని వీక్స్ ఇదే ప్రాసెస్. రెంట్ ఏమో థియేటర్స్ కి, కలెక్షన్స్ ఏమో డిస్ట్రిబ్యూటర్ కి. ఇది రెంటల్ మోడల్. దీంతో థియేటర్స్ కి ప్రాబ్లం అస్సలు ఉండదు, ఎందుకంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ మినిమం గ్యారంటీ రెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఆబ్వియస్ గా సేఫ్ గానే ఉంటారు. నెక్స్ట్ రెవెన్యూ షేరింగ్ మోడల్. ఈ మోడల్ లో అప్ ఫ్రంట్ గా ఎవరికి ముందే డబ్బులు ఇవ్వరు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఒక సర్టన్ పర్సెంటేజ్ మాట్లాడుకొని థియేటర్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ షేర్ అనేది తీసుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా మల్టీప్లెక్సెస్ ఆల్రెడీ ఈ మోడల్లోనే రన్ అవుతాయి. లైక్ ఫస్ట్ వీక్ ఇందాక నేను చెప్పినట్టు 50-50 ఆర్ 55-45 ఈ లెక్కన షేర్ ఆర్ పర్సెంటేజ్ వేరీ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఈ రెవెన్యూ షేరింగ్ మోడల్లో ప్రాఫిట్ ఆర్ లాస్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఎగ్జిబిటర్, అదే థియేటర్ ఓనర్, ఇద్దరు బేర్ చేయాల్సిందే. ఇది విన్నాక కొంతమందికి అనిపించవచ్చు, రెంట్ బేస్డ్ మోడలే బాగుంది కదా, సేఫ్ అండ్ సెక్యూర్ అని. బట్ ఇప్పుడు ఎందుకు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అందరూ మాకు కూడా రెవెన్యూ షేరింగ్ మోడలే కావాలని అంటున్నారు? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనోళ్ళు హైబ్రిడ్ మోడల్ ఫాలో అవుతున్నారని
అని చెప్పి ఇష్యూ మొత్తం అక్కడే ఉంది. అంటే సింగిల్ స్క్రీన్స్ విషయంలో ఫస్ట్ వీక్ అంతా రెంటల్ మోడల్ ఫాలో అయ్యి సెకండ్ వీక్ నుండి రెవెన్యూ షేరింగ్ అంటున్నారు. బట్ మీకు కూడా తెలుసు ఏ సినిమాకైనా మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ వచ్చేది మొదటి వారంలోనే. సో ఫస్ట్ వీక్ ఆ థియేటర్ నుండి ఎన్ని లక్షలు వచ్చినా కూడా ఎగ్జిబిటర్ కి ఆ రెంట్ కి మించి ఒక్క పైసా కూడా రాదు. బట్ సెకండ్ వీక్ నుండి అలా కాదు, పర్సంటేజ్ షేరింగ్ మొత్తం మారిపోద్ది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సినిమా రిలీజ్ అయింది, మనందరికి తెలిసిన ఫస్ట్ వీక్ కూడా కాదు, ఓన్లీ వీకెండ్ వరకు బాగా ఆడేసింది. అండ్ ఫస్ట్ వీక్ కి థియేటర్ వాళ్ళకి కూడా రెంట్ వచ్చేసింది. ఓకే, అంత హ్యాపీస్. ఇప్పుడు సెకండ్ వీక్ మొదలైంది, జనాలు థియేటర్స్ కి రావట్లేదు. సో ఆ వీక్ లో కొన్ని సినిమాలకి థియేటర్ రెంట్ అంత కలెక్షన్స్ కూడా రావు. అలా వచ్చిన కొద్ది అమౌంట్ లో కూడా ప్రొడ్యూసర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి పర్సంటేజ్ షేరింగ్ అనేది అడుగుతారు. అంటే థియేటర్ రెంటే వర్కౌట్ అవ్వనంత కలెక్షన్స్ నీకు వచ్చి అందులో కూడా నువ్వు డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొడ్యూసర్ కి పర్సంటేజ్ ఇవ్వాలంటే ఇక థియేటర్ వాడికి ఏం మిగులుతుందండి? సో ఫస్ట్ వీక్ నుండి ఈ పర్సంటేజ్ సిస్టమే పెట్టుంటే ఫస్ట్ వీక్ పెద్ద సినిమాలు బేభత్సంగా ఆడేస్తాయి కాబట్టి ఆ వీక్ లో వచ్చిన ఎక్కువ కలెక్షన్స్ సెకండ్ వీక్ లో డబ్బులు రాకపోయినా కొంచెం సేవ్ చేస్తాయి. బట్ ఫస్ట్ వీక్ ఏమో రెంటల్ సిస్టమ్ అనడం వల్ల థియేటర్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొడ్యూసర్ ఇచ్చే ఒక ఫిక్స్డ్ అమౌంట్ తప్ప ఒక్క రూపాయి ఎక్కువ రాదు. ఇక సెకండ్ వీక్ సంగతి మీకు తెలిసిందే, జనాలు థియేటర్ వైపు కూడా సరిగ్గా చూడట్లేదు. సో ఈ ఫస్ట్ వీక్ లో ఫిక్స్డ్ రెంట్ సిస్టమ్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ కాదు కదా, ఆపరేషనల్ కాస్ట్ కూడా కవర్ అవ్వట్లేదు. ఇక థియేటర్ వాడు ఎలా సర్వైవ్ అవుతాడండి? అలా సర్వైవ్ అవ్వలేక చాలా థియేటర్స్ జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇది మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి థియేటర్స్ ని గోడౌన్స్ గా అండ్ కళ్యాణ మండపాల్లాగా మార్చేస్తున్నారు. ఇప్పుడైతే వాటిని ఈ బాధ లేకుండా మల్టీప్లెక్సెస్ గా మార్చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే పోను పోను సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి అయితే మల్టీప్లెక్స్, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్, ఇంతే అయిపోతాయి. అందుకే ఎగ్జిబిటర్స్ అందరూ ఇప్పుడు మాకు కూడా మల్టీప్లెక్సెస్ లాగానే పర్సంటేజ్ షేరింగ్ మోడలే కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎగ్జిబిటర్ నుండి డిస్ట్రిబ్యూటర్ వరకు అందరి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో రిస్క్ అండ్ రివార్డ్ రెండు సైడ్స్ కి ఈక్వల్ గానే ఉంటాయి. ఇది కొంచెం క్లియర్ గా అర్థం అవ్వడానికి ఈ రెంటల్ అండ్ పర్సంటేజ్ షేరింగ్ మధ్య డిఫరెన్స్ కోసం 1 వీక్ 50 lakhs కలెక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. ఫస్ట్ రెంట్ మోడల్ లో 50 లక్షలు అంటే 50 lakhs నుండి థియేటర్ వాడికి రెంట్ కింద 3 lakhs ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది అండ్ డిస్ట్రిబ్యూటర్ గెట్స్ రిమైనింగ్ 47 lakhs ఇంక్లూడింగ్ టాక్సెస్. అదే రెవెన్యూ షేర్ మోడల్ అయితే 55-45 రేషియో తీసుకున్నా కూడా డిస్ట్రిబ్యూటర్ కి 27.5 lakhs వస్తుంది అండ్ థియేటర్ వాళ్ళకి 22.5 lakhs వస్తుంది. అంటే 50 lakhs and 3 lakhs జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మన వాళ్ళు హైబ్రిడ్ మోడల్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఫస్ట్ వీక్ థియేటర్ వాడికి రెంట్ కింద ఆ 50 lakhs లో 3 lakhs కన్నా ఎక్కువ రాదు. అండ్ సెకండ్ వీక్ నుండి పర్సంటేజ్ అంటున్నారు కదా, పోనీ అప్పుడైనా థియేటర్ వాడికి ఎక్కడైనా డబ్బులు వస్తాయా అంటే సెకండ్ వీక్ కి ఎంత డ్రాస్టిక్ డౌన్ ఫాల్ ఉంటుందో మీకు తెలియంది కాదు. అప్పుడు రెంట్ కూడా థియేటర్స్ కి వర్క్ అవ్వదు. అలాంటి టైంలో పర్సంటేజ్ షేరింగ్ వల్ల వచ్చిన ఆకాస్త మనీలో కూడా కొంత డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కి ఇచ్చేయాలి. ఒక దగ్గర అక్కడ విన్నా, డైలీ 4 షోస్ రన్ చేయడం కోసం 12,000 నుంచి 18,000 అవుతుందంట. అంటే 12,000 నుంచి 18,000 రోజుకి. కానీ కలెక్షన్స్ మాత్రం 3,000 to 4,000 మాత్రమే వస్తాయంట. దానిలో నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా ఇవ్వాలని. అసలు సరైన సక్సెస్ రేటే లేని ఈ ఇండస్ట్రీలో కొన్ని థియేటర్స్ కి మెయింటెనెన్స్ అండ్ కరెంట్ బిల్లు కూడా వర్కౌట్ అవ్వవు. సో ఇది ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. ఇది మారాలనేది ఎగ్జిబిటర్స్ వాళ్ళ మాట. ఈ విషయం మీదనే లాస్ట్ వీక్ నుండి కొన్ని మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెసెంట్ అయితే బంద్ లాంటివి ఏది లేదని చెప్పి కన్ఫర్మ్ కూడా చేశారు. కానీ ఇంకా ఇష్యూకి ఒక సొల్యూషన్ అయితే దొరకలేదు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఎగ్జిబిటర్స్ మాట, ఇంకా ప్రొడ్యూసర్ సైడ్స్ కూడా ఉంది నిర్మాతల వైపు. బట్ ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఇంకొక విషయం ఏంట్రా అంటే ఆ నలుగురు టాపిక్. ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ లో మాక్సిమం పవర్ ఆ నలుగురు చేతిలోనే ఉంది అంటారు. అంటే ఇక్కడ లీజ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. మనం అనుకున్నాం కదా ఏపీలో 1000కి పైగా థియేటర్లు అండ్ తెలంగాణలో 400కి పైగా థియేటర్లు అని చెప్పేసి. మొన్నటి వరకు వినిపించిన మాట ఏంటంటే ఈ థియేటర్స్ లో చాలా వరకు లీజులో ఉన్నాయి, ఆ నలుగురు పెద్దవాళ్ళ చేతిలోనే ఉన్నాయి అని గట్టిగా వినిపించింది. ఈ లీజ్ ఏంటంటే ఒక సర్టన్ అమౌంట్ కి నీ ఓన్ థియేటర్ ని ఒక సర్టన్ టైం పీరియడ్ వరకు వేరే వాళ్ళకి ఇచ్చేయడం. దానికి బదులు థియేటర్ ఓనర్ గా నీకు రెంట్ వచ్చేస్తుంది అంతే. ఇంకా థియేటర్ లో ఏ సినిమా ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, మెయింటెనెన్స్, క్యాంటీన్, పార్కింగ్ ఇవన్నీ ఈ లెస్సీయే చూసుకుంటారు. నీకేం సంబంధం ఉండదు. అలా కొన్ని థియేటర్స్ కొందరు ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉన్నాయంట. అందుకే రిలీజ్ టైంలో థియేటర్స్ విషయంలో వాళ్ళదే డామినేటింగ్ హ్యాండ్ అని విన్నాం ఇన్ని రోజుల వరకు. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంట్రా అంటే, మరి మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ లీజ్ లో ప్రొడ్యూసర్ చేతిలో ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం రేస్ చేసింది ఎవరు? థియేటర్ ఒరిజినల్ ఓనర్స్ ఏనా ఆర్ లీజ్ కి తీసుకున్న లెస్సీలా?
ఈ విషయం మనలాంటి వాళ్ళకి తెలియదు. బట్ రీసెంట్ గా ఈ ఇండస్ట్రీ స్ట్రైక్ వెనక ఉంది ఆ నలుగురే అని న్యూస్ ఒకటి వైరల్ అయిపోయింది. మొన్న అల్లు అరవింద్ గారేమో ప్రెస్ మీట్ పెట్టేసి మీరు అనుకుంటున్న ఆ నలుగురులో నేను లేనని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అలా నా చేతిలో లీజ్ కి తీసుకున్న థియేటర్స్ ఏం లేవు. ఏపీ తెలంగాణలో ఉన్న 1500 థియేటర్స్ లో అంటే 1500 థియేటర్స్ లో నా దగ్గర కేవలం 15 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా టెన్యూర్ అయిపోగానే ఇక రెన్యూ కూడా చేయను బాబాయ్ అని చెప్పేశారు ఆయన. అండ్ నిన్న దిల్ రాజు గారేమో సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నలుగురులో నేను కూడా లేనని చెప్తూ తెలంగాణలో థియేటర్స్ హోల్డ్ ఎంతవరకు ఉంది, ఇండివిజువల్ థియేటర్స్ ఎన్ని ఉన్నాయో అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 370 వరకు సింగిల్ స్క్రీన్స్ ఉంటే అందులో దిల్ రాజు గారివి దగ్గరగా 30 థియేటర్స్ మాత్రమే ఉన్నాయంట. 30 మాత్రమే. ఏషియన్ సునీల్ అండ్ సురేష్ గారి దగ్గర 90 థియేటర్స్ ఉన్నాయంట. ఇవి తప్ప మిగతావన్నీ ఇండివిజువల్ థియేటర్సే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆల్సో దిల్ రాజు గారికి ఉత్తరాంధ్రలో కూడా 20 థియేటర్స్ చేతిలో ఉన్నాయి. ఇవి అల్లు అరవింద్ గారు అండ్ దిల్ రాజు గారు ప్రెస్ మీట్ లో చెప్పిన లెక్కలు. సో ఎవరి దగ్గర ఎన్ని థియేటర్స్ ఉన్నాయో వీళ్ళు బయటకు వచ్చి ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టక ముందు వరకు చాలా థియేటర్స్ కొంతమంది చేతిలో లీజ్ కు ఉన్నాయని, మిగతా థియేటర్స్ మీద కూడా వీళ్ళకి కంట్రోల్ ఉందని, ఈ పర్సంటేజ్ సిస్టమ్ ని వీళ్ళే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనే న్యూస్ వినిపించింది. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ నష్టాల్లో ఉన్నాయంటున్నారు. సో ఇప్పుడు నీ చేతిలో ఒక థియేటరే ఉంటే 10 రూపాయలే నష్టం. అదే నీ చేతిలో లీజ్ కి తీసుకున్న 20 థియేటర్లు ఉంటే నీకు 200 రూపాయల నష్టం. ఆల్సో ఈ పర్సంటేజ్ సిస్టమ్ వస్తే పెద్ద సినిమాలకు వచ్చే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో ఈ థియేటర్స్ వాళ్ళకి రెంట్ కన్నా ఎక్కువ మనీ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అందుకే వాళ్ళు ఈ మోడల్ ని ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఒకటి నడుస్తుంది బయట. బట్ ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇది లీజ్ థియేటర్స్ కదా. ఇక ప్రొడ్యూసర్స్ సైడ్ కథ కూడా వినాలి కదా. మొన్న ఒక ప్రొడ్యూసర్ గారు ఏపీ తెలంగాణలో 90% మూవీస్ పర్సంటేజ్ బేసిస్ లోనే ఆడుతున్నాయి, ఒక్క 10% మాత్రమే రెంటల్ కి వెళ్తున్నాయని చెప్పారు. బట్ ఇక్కడున్న ఇష్యూ ఏంట్రా అంటే ఆ రెంటల్ సిస్టమ్ యూజ్ చేస్తున్న ఆ 10% గురించే. ఎందుకంటే అవన్నీ మోస్ట్లీ పెద్ద సినిమాలే. పెద్ద సినిమాలంటే ఆబ్వియస్లీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. సో సక్సెస్ పర్సంటేజ్ సింగిల్ డిజిట్ దాటడం కష్టమైన ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనేటోడు సినిమా టాక్ టోటల్ గా స్ప్రెడ్ అవ్వకముందే ఫస్ట్ వీక్ లోనే ఎస్పెషల్లీ ఆ ఓపెనింగ్స్ తోనే ఎక్కువ రెవెన్యూస్ తెచ్చుకొని సేవ్ అయిపోవాలనుకుంటున్నాడు. బట్ ఇప్పుడు ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లోనే థియేటర్ ఓనర్ గా నువ్వు పర్సంటేజ్ కావాలి అంటే ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు కదా. ఫస్ట్ వీక్ రెవెన్యూ షేర్ మోడల్ వల్ల ఈ లెక్కలన్నీ అన్స్టేబుల్ అవుతాయి అనేది వాళ్ళ భయం. ఎందుకంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వల్ల ప్రొడ్యూసర్స్ కి ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, వాళ్ళు సేవ్ అవుతున్నారు. ఇదే వాళ్ళ సైడ్. అండ్ ఈ రెంటల్ బేస్డ్ ఇంకా ఫాలో అయ్యేది మన ఏపీ తెలంగాణలోనే. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం పర్సంటేజ్ షేరింగ్ లోనే ఉంది. అండ్ ఇంకొక వర్షన్ కూడా ఉంది. ఈ ఎగ్జిబిటర్స్ అందరూ రెవెన్యూ షేరింగ్ మోడల్ కాకపోయినా పెద్ద సినిమాలకి ఫస్ట్ వీక్ రెంట్, సెకండ్ వీక్ నుండి రెవెన్యూ షేరింగ్ లా కాకుండా కంప్లీట్ గా రెంటల్ మోడల్ పెట్టండి అని కూడా అడుగుతున్నారంట. బట్ ఎందుకో మరి ఈ విషయం మాత్రం అంతగా హైలైట్ అవ్వట్లేదు. సో ఈ ఇష్యూస్ కోసమే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ కలిపి ఈసీ మీటింగ్ పెట్టుకుని ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటారు. అదేదో త్వరగా సాల్వ్ చేసుకుంటే అయిపోదు కదా అంటారా? ఇది అంత ఈజీగా అండ్ అంత త్వరగా తేలిపోయేది కాదు కదా భయ్య. ఎందుకంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడున్న ఫార్మాట్ ని దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్స్ తో స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు సడన్ గా చేంజ్ అంటే అక్కడ చాలా లెక్కలు మారిపోతాయి. సో ఒక ప్లాన్ వేస్తే అది పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకి, అండర్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలకి, స్టార్ట్ అవ్వబోయే సినిమాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఒక డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి డెసిషన్ రావాలంటే ఆబ్వియస్లీ కొంచెం టైం పడుతుంది కదా. సరే అంత బాగానే ఉంది కదా, మరి ఇష్యూ సడన్ గా ఎందుకు ఇంత పెద్ద సెన్సేషన్ అయిపోయింది అని అంటారా? ఈ థియేటర్ బంద్ ఇష్యూలో మేజర్ ట్విస్ట్ వచ్చింది వెన్ పవన్ కళ్యాణ్ ఎంటర్ ద సీన్. జస్ట్ ఒక స్టార్ హీరోగా కాదు, బట్ యాజ్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రీసెంట్ గా ఆయన ఫిలిం ఇండస్ట్రీని ఉద్దేశించి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి థ్యాంక్ యూ అని చెప్పారు. అంతే, సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు ఏ మీడియం బడ్జెట్ టు బిగ్ బడ్జెట్ సినిమా రిలీజ్ అయినా ప్రతి ప్రొడ్యూసర్ ఇండివిజువల్ గా కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లి హైక్స్ తెచ్చుకునేవారు. బట్ ఆయన చెప్పిన ఇకపై గవర్నమెంట్ తో పర్సనల్ డిస్కషన్స్ ఉండవు, ఫిలిం బాడీ రిప్రజెంటేటివ్సే రావాలి అనే మాట రిలీజ్ టైంలో హైక్స్ విషయంలో కూడా అప్లికబుల్ అయితే మాత్రం ప్రొడ్యూసర్స్ కి చాలా కష్టం అయిపోతుంది. ఆల్సో కళ్యాణ్ గారు థియేటర్స్ రెవెన్యూ గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఒక ఆడియన్స్ పెట్టే అమౌంట్ కి తగ్గ ఫెసిలిటీస్ వాళ్ళకి థియేటర్స్ లో ఉంటున్నాయా లేదా అనేది చూస్తామన్నారు. ఆల్సో చాలా థియేటర్స్ లీజ్ బేసిస్ మీద ఉన్నాయి అనే దాని గురించి కూడా ఆ లెస్సీస్ అందరూ ట్యాక్స్ కరెక్ట్ గా కడుతున్నారా లేదా, టికెట్ హైక్ ఇచ్చాక వచ్చే ట్యాక్స్ ఇంక్రీజ్ అయిందా లేదా, ఇవన్నీ పరిశీలిస్తాం అని కూడా చెప్పారు. ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిపోయింది. అల్లు అరవింద్ గారు అండ్ దిల్ రాజు గారు ప్రెస్ మీట్స్ పెట్టేసి ఆ నలుగురులో మేము లేవు, మా దగ్గర ఉన్న థియేటర్స్ ఇన్ని అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. మరి నెక్స్ట్ ఇలా ఎంతమంది వచ్చి క్లారిటీ ఇస్తారో చూడాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా అసలు ఈ జూన్ 1 నుండి బంద్ అనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీన్ని వెనక ఉన్న వాళ్ళు ఎవరు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఆల్సో ఇండస్ట్రీకి
సంబంధించి కొత్త ఫిలిం పాలసీని కూడా తీసుకొస్తారంట. సో కొంతమంది అనుకుంటున్నారు హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు ఇలా జరుగుతుందని చెప్పి కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారని చెప్పి. అది తప్పు. ఆయన సినిమా ఉన్నా లేకపోయినా ఇలానే రియాక్ట్ అవుతారు. అండ్ ఆల్సో ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఎక్కడ కూడా ఆయన సినిమా గురించి కానీ రిలీజ్ గురించి కానీ మెన్షన్ చేయలేదు. జస్ట్ అస్తవ్యస్తంగా వెళ్లిపోతున్న ఈ థియేటర్స్ ఇష్యూని ఆయన రిలీజ్ చేసిన ఒక్క నోట్ తో అందరినీ ఒక దారికైతే తీసుకొచ్చారు ఆయన. సో ఇప్పుడు ఈ మ్యాటర్ ని ఇంకొంచెం సీరియస్ గా తీసుకుంటున్నారు అందరూ. అది మ్యాటర్. సరే అంత చెప్పావు, ఇంతకీ ఈ రెవెన్యూ షేరింగ్ మోడల్ బెటరా రెంటల్ మోడల్ బెటరా అంటే, ఇప్పుడు బిగ్ మూవీస్ కి జనాలు వస్తారు కాబట్టి రెవెన్యూ షేరింగ్ మోడల్ వర్క్ అవుద్ది. మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆ వచ్చే కాస్త అమౌంట్ థియేటర్ వాడికి సరిపోదు, ప్రొడ్యూసర్ కి సరిపోదు. సో కంప్లీట్ గా రెవెన్యూ షేర్ మోడల్ కి షిఫ్ట్ అయితే స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ థియేటర్ ఇష్యూ అనేది జస్ట్ ఒక్క ఎగ్జిబిటర్ కి సంబంధించింది మాత్రమే కాదు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఈ తతంగం అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం జనాలు థియేటర్ కి రాకపోవడం. ఎందుకు రావట్లేదు అనే రీజన్స్ మాట్లాడుకుంటే బడ్జెట్స్ పెంచేస్తున్నారు, హీరోస్ రెమ్యూనరేషన్స్, టికెట్ రేట్స్ పెరిగిపోవడం, ఓటీటీ విండో, కాంటెంట్ లేని సినిమాలు, ఇలా మాట్లాడుకుంటే ఇంకో 20 మినిట్స్ కూడా అవుతుంది వీడియో. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేనులే, కానీ ఈ వీడియో మొత్తం చూసాక ఏదో ఒక పాయింట్ లో, ఏదో ఒక టైంలో ఈ పాయింట్ ని నేను రైజ్ చేయాలి అనుకుంటున్నా, వాయిస్ అవుట్ చేయాలనుకుంటున్నా అని అనిపించే ఉంటాయి కదా మీకు కూడా. అవన్నీ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని మేము చదువుతాం, రియాక్ట్ కూడా అవుతాం. మిగతా డిస్కషన్ కామెంట్ బాక్స్ లో పెట్టేసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద